వీకోట టౌన్లో ఏప్రిల్ 28వ తేదీన మన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని టౌన్లో చంపడం జరిగినది. తమీమ్ అని సుబాన్ అని వాళ్ళ ఆ రోజు ఏంటంటే వాళ్ళు చంపిన తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోవడం జరిగింది. బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పరిస్థితిని వాళ్ళు కనుక్కున్న తర్వాత ఇక్కడ ఎస్పీ గారు మిగతా పోలీసులు తర్వాత పబ్లిక్ చాలా అగ్రెసివ్గా ఉన్నారనే విషయం తెలుసుకొని ఇంతకుముందు 2021లో అతని మీద బెంగళూరు సిటీలో కమర్షియల్ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు అతని మీద ఒకటి ఉంది. దాని మీద అతను జైల్లో నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి తర్వాత హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ ఉంది. అది తెలుసుకొని దాంట్లో ఇంకొక అతను మోయిన్ అని ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అది తెలుసుకొని ఆ కోర్టులో సరెండర్ అయ్యి ఆ మోయిన్ అనే వ్యక్తి ఇతనే సుబాన్ అని ఇతనే ఆల్రెడీ మోయిన్ అని కూడా పిలుస్తారనేసి వాళ్ళని కూడా కోర్టును కూడా తప్పుదోవ పట్టించి అక్కడ అతను సరెండర్ కావడం జరిగింది. ఆ విషయాన్ని మేము తెలుసుకున్న తర్వాత పీటీ వారెంట్ మీద 7/5/2026న మా కేసులో అతని రిమాండ్కి మదనపల్లి జైలుకు పంపించడం జరిగింది. తర్వాత అతను 5 రోజులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. 12/5/2026న కస్టడీకి తీసుకొని అతన్ని విచారించడం జరిగింది. ఆ విచారణలో అతను ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి అతనికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయని, అందులో భాగంగా ఒకటి ఇక్కడ ఆరిఫ్ అనే వ్యక్తికి ఇంతకుముందు వాళ్ళ భార్య చెల్లెలకి తర్వాత విక్కీ అనే వ్యక్తికి ఫ్యామిలీ సమస్యలు వస్తే అప్పుడు విక్కీకి సపోర్ట్గా తమీమ్ అనేవాడు రావడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరిఫ్ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అక్కడ అతనికి సాయం చేయడం జరిగింది. అది మనసులో పెట్టుకుని ఆరిఫ్ని ఏ విధంగా కూడా ఒక ఫాల్స్ కేసులో ఇరికించాలని అక్కడ బెంగళూరులో అతనికి కొంతమంది పోలీసులతో పరిచయం ఉంటే అక్కడ 8 కిలోల గంజాయిని తీసుకెళ్లి ఆ కేసులో అక్కడ పోలీసులకు అతను పట్టించడం జరిగింది. తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి ఆ పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైన తర్వాత ఈ తమీమ్ అనే వ్యక్తే ఈ విధంగా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారని పోలీసులు అప్పుడు తమీమ్ మీద ఆరిఫ్ అనే మోయిన్ అనే వ్యక్తి ఈ గంజాయి తమీమ్కి ఇచ్చాడనేసి వాళ్ళ మీద అప్పుడు కేసు కట్టడం కూడా జరిగింది. అది ఒకటి. తర్వాత మిగతా కొన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అతను ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది ఉద్దేశపూర్వకంగా అతనికి చెప్పుకుంటూ రావడం జరిగింది. నన్ను ఇబ్బంది పెట్టడానికి కారణము జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కొంతమంది అతనికి ఇండైరెక్ట్ గా చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి మీద అతను కోపం పెంచుకోవడం జరిగింది. ఆ తర్వాత అతన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనుకున్నాడు కానీ చంపే ఉద్దేశం అయితే అతనికి లేదు అప్పుడు ప్రస్తుతానికి. ఆ తర్వాత అలా జరుగుతూ ఉంటే మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఇక్కడ ఎవరైతే మామూలుగా సెటిల్మెంట్ చేసుకుంటుంటారో భూముల విషయాలు కావచ్చు లేదంటే మ్యారేజ్ ఫ్యామిలీ సమస్యల విషయాలు చేసుకుంటుంటారో ఆ విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అతని మంచి పరిచయాలు ఉండడం వలన పోలీస్ అధికారులతో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ అతను ఫ్రీగా వాళ్ళకి సర్వీస్ చేయడం వల్ల వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా కలిగి అది కూడా వాళ్ళు పర్సనల్గా కొద్దిగా మంది తీసుకొని దాంట్లో ముఖ్యంగా శ్రీనివాసులు అనే బీఎస్పీ పార్టీకి సంబంధించిన శ్రీనివాసులు అనే వ్యక్తి అతను ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఇంతకుముందు వ్యక్తిగతంగా కోపం ఉందో దాన్ని ఉపయోగించుకొని దాన్ని అతనికి మళ్ళా తిరిగి ఈ విధంగా జరిగింది. ఇంకోటి ఇతను తమీమ్ అనే వ్యక్తి తర్వాత ఇదే పోలీస్ స్టేషన్లో అతని మీద మత ఘర్షణలు జరిగినప్పుడు 3 కేసులు అతని మీద నమోదు చేయడం జరిగింది. అందులో అతను జైలుకి కూడా పోయి రావడం జరిగింది. ఆ తర్వాత ఈ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ చేసి అతను వీకోట మండలంలో ఉండకూడదనే ఉద్దేశంతో కర్ణాటక స్టేట్ అయిన తాయలూరులో ఉండేలాగా మేము చేశాము. అప్పటి నుంచి అతను కొన్ని వ్యాపారాలు చేసుకుంటున్నాడు. చికెన్ మటన్ వ్యాపారం కావచ్చు, గొర్రెల వ్యాపారం కావచ్చు, లేదంటే 2 వీలర్ సంబంధించిన కన్సల్టేషన్ ఇవన్నీ చేసుకుంటున్నాడు. అతను దాంట్లో కూడా అతనికి సరిగా రాలేదు, వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడము. ఆ టైంలో దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని ఇక్కడ వీకోట టౌన్లో కూడా ఎవరైనా ఫైనాన్స్ పరంగా కూడా అతనికి ఎందుకంటే అతను బ్యాడ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఎవరు హెల్ప్ చేయడం లేదు. దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని దీనికి అంతా కారణము నీ మీద కేసులు పెట్టడము, దీనికి కారణం వెనక జగన్ నడిపించినాడని చెప్పడము, ఈ విధంగా కొంతమంది అతన్ని ఉపయోగించుకొని అతని తర్వాత మోటివేట్ చేసి మేము వెనకుంటాము, నువ్వు చెయ్యి, తర్వాత మేము చూసుకుంటామని చెప్పారు. అందులో ముఖ్యంగా శ్రీనివాసులు అనే వ్యక్తి పోయిన నెల 14వ తేదీన ఇంటి దగ్గర పిలిచి చెప్పినాడని, ఆ తర్వాత నువ్వు ప్లాన్ చేసుకుని నువ్వే చెయ్యి, మేము ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత మేమేమేం కళ్ళాన్ని మేము అరేంజ్ చేస్తామని చెప్పినారని. తర్వాత పోయిన నెల 25వ తేదీ కూడా ఇక్కడ ఒక బిర్యానీ సెంటర్ దగ్గర
వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకున్నారని మాకు తెలిసింది. ఇంకా విచారణ అనేది 50% జరిగింది. మళ్ళా శ్రీనివాసులు అనే వ్యక్తిని కూడా కస్టడీకి తీసుకొని ఇంకా ఎవరున్నారు ఏంటి, దీని అసలు మోటివ్ ఏంటి, ఇంకా ఎవరెవరు ఉన్నారు దీని అనేది కూడా విచారించడం జరుగుతుంది. తమేను కూడా మళ్ళా కస్టడీకి తీసుకొని మళ్ళీ అతన్ని కూడా విచారిస్తాము. దీని మీద సుపీరియర్ ఆఫీసర్స్ ప్రతిరోజు దీని ఎంతవరకు వచ్చింది విచారణ అనేది చూస్తున్నారు. ముఖ్యంగా పలమనేరు డిఎస్పీ గారు డేగల ప్రభాకర్ గారు కావచ్చు, మా ఎస్పీ గారు కావచ్చు, డిఐజీ మేడం గారు కావచ్చు, ప్రతిరోజు ఇప్పటికి కూడా దీని మీద 6 టీములు పనిచేస్తున్నాయి. టెక్నికల్ టీం కూడా ఒకటి పనిచేస్తూ ఉంది. అది చిత్తూరులో ఉండి కాల్ డీటెయిల్స్ కావచ్చు, సీడీఆర్లు కావచ్చు, లేదంటే వాట్సాప్ సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ అనలైజ్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ పరిశీలిస్తున్నాము. ఫైనాన్స్ సంబంధించి అన్ని చూస్తున్నాము. మాకు ఎవరైతే అనుమానంగా ఉందో వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని సస్పెక్ట్ చేస్తున్నాము. తమీం ఎవరెవరైతే ఇక్కడ వీకోడ్లో వచ్చిన తర్వాత మాట్లాడినాడు, అతనికి ఎవరెవరైతే సపోర్ట్ ఇస్తున్నాడో వాళ్ళందరి నెంబర్లు వెరిఫై చేసి ఇప్పటికి సుమారుగా 20 మంది వరకు వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంఘటన మళ్ళా జరగకూడని దానికి పోలీసులు ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఇతని మీద కూడా ఆల్రెడీ ఇదే పోలీస్ స్టేషన్లో 5 కేసులు ఉన్నాయి. తర్వాత ఇతని మీద గంజాయి కేసులు ఉన్నాయి, రెడ్ శాండిల్ కేసులు ఉన్నాయి. మొత్తం కలిపి 12 కేసుల వరకు ఉన్నాయి. కాబట్టి ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టి ఎస్పీ ద్వారా కలెక్టర్ గారికి ప్రపోజల్ పెట్టి ఇతనికి పీడీ యాక్ట్ కూడా సుమారుగా 2 సంవత్సరాలు బయట రాకుండా ఇతన్ని కడప సెంట్రల్ జైల్లో పెట్టి ఆ తర్వాత ఆ లోపల విచారణ తొందరగా తీసుకొచ్చి ఇతని కన్విక్షన్ చేయడానికి కూడా ఉన్నాము. ఎందుకంటే ఇతను మా దగ్గర సీసీ ఫుటేజ్లు కదా టెక్నికల్ ఎవిడెన్స్ అని ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇతను 23వ తేదీ కూడా ఏప్రిల్ 23వ తేదీ కూడా ఇతను సుభాన్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అతను స్నేహితులు వాకింగ్ పోతారని తెలుసుకొని ఆ రోజు కూడా ప్రయత్నించారు. అవన్నీ మాకు మేము ఏమైతే అరేంజ్ చేశామో టౌన్లో ఉన్న సీసీ ఫుటేజ్లో మొత్తం ఆ ఎవిడెన్స్ అంతా మాకు దొరికింది. తర్వాత 27వ తేదీ ఇతను ఒక్కడే ప్రయత్నం చేశాడు. ఆ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. 28వ తేదీ చంపిన రోజు అతను ఏ విధంగా ఏ రూట్లో వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, మళ్ళీ ఎలా వెళ్ళారు అనేది కూడా చూసాం. ఆ రోజు కూడా అతను 28వ తేదీ మసీద్ వీధుల నుంచి వచ్చి తర్వాత ఆ సుభాన్ ఒక దగ్గర పెట్టి మళ్ళా రూట్లో తిరిగి మళ్ళా తర్వాత ఏదైతే కమరాస్తా ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు వెనకాల వెళ్ళి తర్వాత ఈ అటాక్ చేసిన ప్రతి దానికి ప్రతి మూమెంట్కి మా దగ్గర ఐ విట్నెస్ ఉన్నాయి. ఆ తర్వాత సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇతనికి 100% కన్విక్షన్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఈ లోపల ఇతని పీడీ యాక్ట్ పెట్టేసి లోపల ఉంచి 2 years 2 సంవత్సరాల లోపల పెట్టి ఆ లోపల విచారణలో తీసుకొని వచ్చి ఇతనికి కన్విక్షన్ చేయించడం జరుగుతాం. దీని వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టే పరిస్థితే ఉండదు. కాబట్టి దీంట్లో ఇంకా విచారణ ఇప్పటికీ 50% మాత్రమే జరిగింది. ఇంకా విచారిస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా దీని మీద 6 టీములు పనిచేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి దీని గురించి తెలిసిన విషయం ఇది. ఇతను సీను లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారనేది ఆ కోణంలో కూడా మేము చూస్తున్నాము. ఎవరెవరు ఇతన్ని ఆ పాత విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఇతను వేరే విధంగా రెచ్చగొట్టి చేశారనే దాని కోణంలో కూడా ఆలోచిస్తున్నాము. మా సూపీరియర్ ఆఫీసర్స్ కూడా దీని మీద ఎప్పటికెప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది ఉంటున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి దీంట్లో సంబంధించి ఇంతవరకు ఈ కేసులో పురోగతి సాధించాము. ఇంకా కూడా 50% ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తుంటాం. ఎందుకంటే ఇది వీకోట చరిత్రలోనే తీరని మచ్చ. ఇలాంటి వాళ్ళని ఎవరిని సహించేది లేదు. అతను ఇప్పుడు కూడా ప్రతి కేసులో కూడా అతను ఇప్పుడు కూడా వారెంట్ పెండింగ్ ఉన్నాయి. అలాంటి వ్యక్తికి ఎవరైనా మాట్లాడినా షెల్టర్ ఇచ్చినా మీరున్న వాళ్ళే మీరు ఇబ్బంది పడతారు. ఇప్పుడు కూడా ఒక అబ్బాయి సలీం అనే అబ్బాయి ఇక్కడ సెల్ షాప్ పెట్టుకుని ఉంటాడు. అతను మోటివేట్ చేసి అతను తెలియకోకుండా కూడా అతను కూడా ఈ కేసులోకి రావడం జరిగింది. ఇలాగా ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళు అమాయకులనే ఉండదు. తెలిసిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కాబట్టి వీకోట ప్రజలు కూడా అతని ఒక్కసారి ఆలోచించుకొని ఇంతకు ముందు అతనికి ఎవరెవరు షెల్టర్ ఇచ్చారో అందరిని మీద కూడా మేము బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తిని తెలిసి మీరు అతనికి సహకరించడం మాట్లాడడం చేశారు. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరిని తీసుకొని రావడం జరుగుతుంది. ఇది అంత తొందరగా వదిలిపెట్టడం, అంత తొందరగా క్లోజ్ చేయము. ఇదే చివరిది కావాలి. ప్రతి ఒక్కరికి భయం రావాలి. పోలీస్ అంటే ఏంటనేది ప్రతి ఒక్కరికి చూపించడం జరుగుతుంది.